Sorry ass DJ. So guys, welcome back to another video. So నేను వచ్చేసి పుష్పక్ బస్సులో ఉన్నా, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అనమాట. సో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, పుష్పక్ బస్సు ఎక్కాను. సో బస్సెస్ ఏంటంటే 300 రూపీస్ టికెట్, అండ్ మనకు వచ్చేసి ఎవ్రీ 15 minutes ఒక బస్సు అయితే ఉందన్నమాట. సో ఎలక్ట్రిక్ అనమాట. సో ఎలక్ట్రిక్లో సర్వీస్ అవైలబుల్ ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్కి చక్కగా 300 రూపీస్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. సో గైస్, ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, లెఫ్ట్ అండ్ రైట్ మీకు ఎన్విరాన్మెంట్ కూడా చూసి మీకు ఎయిర్పోర్ట్ అని అర్థమైపోతుంది క్లియర్గా. సో గవర్నమెంట్ బస్సెస్ కాబట్టి ఫ్రీ ఎంట్రీ అనమాట. సో డైరెక్ట్గా బస్సు ఎల్బీ నగర్ నుంచి నాగోల్ దగ్గర లెఫ్ట్, ఎల్బీ నగర్ కూడా వెళ్ళలేదన్నమాట. సో ఎక్కడ అంటే మనకి తార్నాక హబ్సిగూడ ఉప్పల్ దాటగానే నాగోల్కి ముందు లెఫ్ట్ సైడ్ కట్ అయిపోయింది బస్సు. సో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ కనెక్ట్ అయిపోయింది అనమాట. ఈ రూట్ ఉందని నాకు ఇప్పుడే మొన్నే తెలిసిందనమాట వెళ్ళినప్పుడు. సో బస్ ఏంటి డైరెక్ట్గా కింద గ్రౌండ్ ఫ్లోర్ టర్మినల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మనం ఎస్కలేటర్ మెట్లకి పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతే డైరెక్ట్గా బోర్డింగ్ అండ్ చెక్ ఇన్ కూడా అయిపోతుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ బస్ ఆగి దిగి సో అక్కడ చూస్తున్నారు కదా, సో అక్కడ చెక్ ఇన్ అనమాట. సో కింద బస్సు దిగంగానే మెట్లు ఎస్కలేటర్ ఇక్కడికి వస్తాం డైరెక్ట్గా. పోలీస్ చెకింగ్ అండ్ చెకింగ్ లోపలికి అంతా ఈ ఏరియాలో జరుగుతుంది అనమాట. లోపల అయితే చాలా క్లీన్లీనెస్ ఉంది, అండ్ మనకి ఎలక్ట్రిక్ కార్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓల్డ్ పీపుల్ వాళ్ళకి, డిజేబుల్డ్ వాళ్ళకి తీసుకెళ్ళడానికి అన్ని షాపింగ్స్ అయితే ఉన్నాయి లోపల. షాపర్ స్టాప్. నేను ఎయిర్పోర్ట్ కూడా ఆల్మోస్ట్ 5 years తర్వాత వెళ్ళాను, బాగుందన్నమాట. సో ఫ్లైట్ టైం అయిపోయింది. సో ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాం అనమాట. సో ఫ్లైట్లోకి ఎంటర్ అవబోతున్నాం. సో అక్కడ బ్లాగ్ తీయొచ్చో లేదో అని చెప్పి కంఫర్ట్ ఫీల్ అవ్వరు చాలామంది అని చెప్పి నేనైతే బ్లాగ్ తీయలేదు, జస్ట్ వీడియో ఒకటి తీసాను. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసాను అనమాట. సో ఇది డైరెక్ట్గా వచ్చేసి ఫ్లైట్లోకి ఎంట్రీ ఇది. సో నెక్స్ట్ వీడియోలో కూడా చూస్తారు కదా, చూడండి.
సో ఇది వచ్చేసి 10,000 ఫీట్ హైట్లో ఉన్నాం అనమాట ఇది. సో ఫ్లైట్ అయితే అలా నించున్నట్టు కనిపిస్తుంది కదా, సో అలా అయితే కాదండి. సో గంటకి 700 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాయి నార్మల్గా ఫ్లైట్స్ అయితే. స్పీడ్ అనేవి ఓన్లీ యూఎస్ ప్రెసిడెంట్ ఫ్లైట్ అయితే పర్ అవర్ 900 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట. సో క్లౌడ్స్ అందాన్ని ఒకసారి వీడియో అయితే తీశాను నేను. సో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది చెన్నైలో. సో ఎంత స్మూత్ ల్యాండింగ్ అండి అసలు. ఇండిగో అయితే నాకైతే బాగా నచ్చే సర్వీస్ అనమాట. సో చాలా స్మూత్ టేక్ ఆఫ్, స్మూత్ ల్యాండింగ్, అండ్ మనకి ఎక్కడ జర్నీ చేసినట్టు కూడా మనకు అంత అనిపించదు అనమాట. సో నాకైతే బాగా నచ్చింది. ల్యాండింగ్ చాలా స్మూత్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. 55 మినిట్స్లో మేము రీచ్ అయిపోయాం అనమాట చెన్నైకి. 55 మినిట్స్లో రీచ్ అయిపోయాం చెన్నైకి. అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ డే అండ్ బాగుంది. సో ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక మనకి లగేజ్ తీసుకోవడానికి ట్రే అనేది సైకిల్ అవుతుంది కదా, రొటేట్ అవుతుంది. సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వెంటనే ల్యాండ్ అయిన 5 మినిట్స్కి వచ్చేసింది అనమాట నా బ్యాగ్ అయితే. సో అలా ల్యాండ్ అయింది. ఇక్కడికి వచ్చి చూస్తే వెంటనే నెక్స్ట్ మినిటే ఉందన్నమాట. సో అందరి బ్యాగులు వచ్చేసినాయి, కొంతమందికి లేట్ అయినాయి అనమాట. బాగుంది సర్వీస్ అయితే, నాకైతే నచ్చింది అనమాట ఇందులో. సో ఇప్పుడు వచ్చేసి నేను చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో ఇక్కడ రష్ అయితే ఓకే చూపిస్తాను చూడండి. సో గైస్ ఇప్పుడు వచ్చేసి ఎగ్మోర్లో ఉన్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి డిన్నర్కి అయితే వెళ్తున్నాను అనమాట. చూపిస్తాను రోడ్. సో గైస్ చూశారు కదా, అది చెన్నై ట్రిప్ అనమాట. సో పర్సనల్ ట్రిప్కి వెళ్ళాను కాబట్టి నేనైతే ఇంకెక్కువ తీయలేదు నేనైతే వీడియో. సో అక్కడ వరకు అయితే తీసాను అనమాట. తర్వాత డిన్నర్, తర్వాత ఆటోలో ఎక్కి వెళ్ళడము అవన్నీ అయిపోయింది. నెక్స్ట్ డే వర్క్ చేసుకోవడం అవన్నీ అయితే అయిపోయింది అనమాట. సో రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. సో మళ్ళీ అక్కడ బస్సులో రావడం. సో బస్ వీడియో ఆల్రెడీ ఒకటి చూశారు కదా అని చెప్పి నేనైతే తీయలేదన్నమాట. సో మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.